విలేజ్ అక్బర్ ఆయన రాత్రి 12 గంటలకు వాళ్ళు వచ్చింది సార్ కార్లో. ఇక్కడికి వచ్చి ఒక ఇద్దరు ముస్లిమ్స్ ఒక కుటుంబం ఇక్కడ ఇలా పొద్దున మా వాళ్ళు రాత్రి ఏదో క్షుద్ర పూజలు జరుగుతున్నాయి మీ భూమి కాడ అని చెప్పి నాకు ఇంటిమేషన్ ఇస్తే నేను భూమి బావి వద్దకి మీడియా వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. అసలు ఏం జరిగిందని చూసేవారికి ఇక్కడ కుంకుమ, తర్వాత ఏంటంటే కొబ్బరికాయలు, మందు సీసలు, అగరబత్తీలు, అగ్గిపెట్టెలు, దీపాలు అక్రమంగా టోటల్గా తవ్వి ఉన్నది. ఏదైతే గుప్త నిధులకు ఎట్లయితే తవ్వుతామో మనం అదే ఆల్రెడీ గుప్త నిధి ఇక్కడ దొరికిందని పూర్తి నమ్మకం మాది. గుప్త నిధి దొరికిందని పూర్తి నాకు నమ్మకం. ఎట్లా అంటే మనం రాత్రి మా వాళ్ళ బండ్లకి వెళ్ళి డీజిల్, ఈ పక్క పొట్టల బండ్లకి వెళ్ళి డీజిల్ పోవడం, దొంగతనాలు జరగడం, బైక్ ఎత్తుకోవడం ఇవన్నీ జరిగినాట. ఇంతకుముందు వాళ్ళు ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ చేసిరట. మరి రాత్రి ఇక్కడ మంటలు, పూజలు మేము నడుస్తానే మరి ఏం జరుగుతుంది, వాళ్ళు దొంగల డీజిల్ కొరకు వచ్చినా దేని కొరకు వచ్చినా వీళ్ళు తెలివితేటలు అందరూ పోయి అక్కడ చూసే వరకు తర్వాత గుర్తు తెలియని ఇద్దరు సాహేబులు, గడ్డమున్న గురువులు, ఇద్దరు కోయళ్ళు, నలుగురు గుర్తు తెలియని వ్యక్తులతో నడిపిస్తాను మొత్తం. ఏది పూజ, కుంకుమ వ్యవస్థ మొత్తం నడిపిస్తాడు. నడిపించేసరికి వీళ్ళు చూసి వాళ్ళు వచ్చిన తర్వాత అరే రావట్లేదు జరిగిన విషయం నాకు తెలిసే వరకు మార్నింగ్ నేను వచ్చి మీడియాతో సహా అక్కడికి మా ప్లేస్లోకి వెళ్ళి చూస్తే కేవలం గుప్త నిధి కొరకు తవ్వినట్టున్నది. అక్కడ దీపం వెలిగింది ఉన్నది, అక్కడ కొబ్బరికాయలు ఉన్నాయి, మందు బాటిళ్ళు ఉన్నాయి, తర్వాత ఏంటంటే ఆర్తికపురం ఉన్నది, కుంకుమ. ఇవన్నీ దేని కొరకు? మరి ఎంత గుప్త నిధి తవ్వుకపోయారు వీళ్ళు? వాస్తవంగా వాళ్ళు గుప్త నిధి తవ్వుకొని పోయినరు. పోలీసులకు నేను ఇలా ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద ఏం చర్య తీసుకుంటారో ఏం చేస్తారో చూద్దాం ఇక.